చంటి నీ పని బాగుంది చంటి ఇద్దరి మధ్యలో. చంటి నువ్వు అను, నేను పొద్దున నిద్ర నేను లేపుతాను, లేవగానే బూస్ట్ నేను ఇస్తాను, స్నానానికి వేడి నీళ్ళు నేను పెడతాను. సుఖపురుషుడు సుఖపురుషుడు. చంటి ఇక నుంచి మమ్మల్ని ఎవడైనా గోకితే ఆడిని మూసి నదిలో ముంచి కొట్టుకుని పోయేలా చేయి. వాడు ఏ కరువు కాలంతో కొట్టుకుంటున్నాడో మిమ్మల్ని చూస్తున్నాడు. అది ఆన్లైన్ అటువైపు వెళ్ళిపోయారు. ఏం చేయాలి అర్థం కాదు. క్యాలెండర్ మారిన నీకు కకృతి మారలేదు. వర్షిని అక్కడ వెళ్ళిపోయిందిరా చంటన్ దగ్గరికి. నీకేం బాధగా లేదా? నాకు నమ్మకం ఉంది. ఏంటి ఎలాగో నెక్స్ట్ ఎపిసోడ్ దగ్గరికి వచ్చేస్తానా? ఎలాగో ఆయన ఈ ఒక్క ఎపిసోడ్ ఉంటాడని. రే నాకు కాదు కానీ నేను పిలుస్తాను. నాకు మామూలు రష్మి మన సైడ్కి రమ్మంటున్నావు, సైడ్కి రమ్మంటున్నావు, సైడ్కి రమ్మంటున్నావు. అలా కాదు పిలవడం అంటే, నేను పిలుస్తా చూడు. వర్షిని రే నేనంటే సైడ్కి రమ్మన్నట్టుంది, నువ్వు అడిగితే మరి. మాస్టర్ ఇప్పుడు ఆ వీడియోలో ఇప్పుడు ఇందాక మీరు వీడియో చూశారు కాబట్టి ఆ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ సుధీర్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని బాగా క్లియర్ గా చూడు. చూసా. నీ వెనక రెడ్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు కదా, అవును. అతని పేరేంటి? అతని పేరేంటి? ఇప్పుడు ఆ ఫోటో క్లియర్ గా చూసావు కదా? చూసా. మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నా చూడు. ఓకే. ఇప్పుడు అక్కడ రోజా గారు ఉన్నారు కదా, అవును. ఆవిడ ఎవరిని చూస్తున్నారు? ఆవిడ ఎవరిని చూస్తున్నారు? రోజా గారు ఇటు తిరుగున్నారు. ఇటు తిరుగున్నారు రోజా గారు. వర్షినిగా ఇటు సైడ్ మేము ఉన్నాం. లేదు మీరు లేరా ఈవెంట్ లో? ఆ ఈవెంట్ లో కాదు, ఇప్పుడు ఉన్నామని చెప్పి అటు తలకాయ తిప్పి చూస్తారు మమ్మల్ని. మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. సూపర్ కూల్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్. హలో కమలాసన్ గారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్? నేను డిస్టర్బ్ చేస్తారు, కొంచెం బిజీగా ఉన్నాను. నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను. ఓకే ఓకే. ఏంటి భయ్యా ఏం జరుగుతుంది? కమలాసన్ గారు ఫోన్లో యాక్టింగ్ నేర్పించమని. ఇంకోసారి కనిపించాడు నోటికి ఎంత వస్తే మాట్లాడతా. గెట్ అవుట్ ఐ సే. ఎంతకి నువ్వు యాక్టింగ్ నేర్పించడానికి వచ్చావు అనమాట? ఎస్, ఎందుకంటే బేసికల్లీ యాక్టింగ్ నేర్పించేవాడి మొహం చాలా అందంగా ఉండాలన్నమాట. అయితే నువ్వు నేర్పించలేదు, సాడిస్ట్ లా బిహేవ్ చేయొద్దు. యాక్టింగ్ అనేది బేసికల్లీ పుట్టుకతోనే వస్తుంది అన్నమాట. అది నీకెప్పటికొస్తుంది? ఆకలేసినాడు అమ్మా అని ఒకలా అంటాడు, దెబ్బ తగిలినాడు అమ్మా అని ఒకలా అంటాడు అనమాట. అడుక్కునేవాడు అమ్మా అని ఇంకోలా అంటాడు. నీ భలే సెట్ అయింది అది. రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. యు ఆర్ ఫ్యాబులస్ డాన్సర్. మీతో దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అదే నీకు లేని దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటిది? ఎక్స్ప్రెషన్. మరి ఇదేంటో దాని ఫిట్స్ వచ్చింది అంటారు. దానికి దీనికి తేడా ఏంటో? ఇందాక ఎక్స్ప్రెషన్ ఇచ్చారనుకో చేతులతో చప్పట్లు కొడతారు, ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారనుకో చేతుల్లో తాళం గుర్తు పెడతారు, అంతే తేడా. నా యాక్టింగ్ కి చేతిలో తాళం గుర్తు పెడతారు, ఈ యాక్టింగ్ చేస్తే ఏకంగా తలిపే పెడతారు తెలుసా? వర్షిని చూడు మన ఇద్దరం డాన్స్ చేస్తూ ఎంత బాగున్నావు. తొలి ప్రేమ సినిమాలో నేనేమో పవన్ కళ్యాణ్ గారి లాగా, నువ్వేమో కీర్తి రెడ్డి గారి లాగా ఉన్నావు కదా. నేను కీర్తి రెడ్డి లానే ఉన్నారా? నువ్వే సగం కాలిపోయిన సామ్రాణి కడ్డిలా ఉన్నావు.
రవి Hi. మనం మాత్రం బాహుబలి సినిమాలో నువ్వు ప్రభాస్ లాగా, నేను అనుష్క లాగా. నేను ప్రభాసో కాదో తెలియదు కానీ నువ్వు మాత్రం అనుష్కవే. థ్యాంక్ యూ. అంటే సెకండ్ పార్ట్ కాదు, ఫస్ట్ పార్ట్ లో పుల్లలు ఏరుకుంటా చూడు, ఆ అనుష్క. సేమ్ ముర్తలు. వాళ్ళ సంగతి వదిలే కానీ ఎప్పుడు అందరూ నాకు రష్మి అంటే ఇష్టం అంటారు కదా, అది కాదు మ్యాటర్. నాకు నువ్వంటే ఇష్టం. ఈ రోజు నుంచి నా మనసులో నీకు అవకాశం ఇచ్చా, హ్యాపీ. అది మనసా మల్లెమాల ఎంతమందికి అవకాశం ఇస్తావురా? వర్షిని ఇదంతా కదా, మన ఈ ప్రపంచాన్ని కనపడకుండా వెళ్ళిపోదాం. ఇప్పుడు మాత్రం నువ్వు ప్రపంచానికి కనిపిస్తున్నావా? ఇక్కడున్న ఫోకస్ లైట్స్ మొత్తం నీ మీద ఫోకస్ చేసే తప్ప కనిపివు. ప్రియ సఖియా చేజారెను నా మనసే ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. టీవీ చరిత్రలో ఫస్ట్ టైం ప్రదీప్ గారు అని చెప్పునని ఐ లవ్ యూ జతిన్ అని ఫైనల్ గా రాజుగాడు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు. He wants a Q1 balloon. I feel like crying.